అదేవిధంగా ఆర్టికల్ 15లో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే రిలీజియన్ ఆధారంగా కానీ, కాస్ట్ ఆధారంగా కానీ, జెండర్ ఆధారంగా కానీ ఏ విషయంలోనైనా డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి రాసుకున్నాం. ఇంకోటి ఆర్టికల్ 16లో కూడా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్లో రిలీజియన్ బేస్ మీద కానీ, కాస్ట్ బేస్ మీద కానీ ఎటువంటి డిస్క్రిమినేషన్ చేయడానికి వీల్లేదు అని. కాకపోతే ఇక్కడ దీనివల్ల రిజర్వేషన్ సిస్టమ్ తప్పు అని భావించడం మాత్రం తప్పు. ఎందుకంటే దీనిని పాజిటివ్ అఫర్మేటివ్ యాక్షన్ కింద ఈ ఆర్టికల్కి ఒక ఎక్సెప్షన్లా రిజర్వేషన్ని తీసుకొచ్చారు. ఆర్టికల్ 25 ఇది సెక్యులరిజంకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లోనే మనకి